హలో గాయ్స్, ఈరోజు మన ఛానల్లో లవ్స్ అంబిషన్ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 8ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. స్టార్టింగ్ సీన్లో హీరోయిన్ అయితే మిస్టర్ యూ దగ్గరికి వెళ్తుందన్నమాట కేక్ తీసుకొని. మిస్టర్ యూ, నేను మీకోసం కేక్ తీసుకొచ్చా అనగానే ఆవిడైతే అంటది, ఇంతకీ నువ్వెవరమ్మా అని చెప్పి హీరోయిన్ అయితే చెప్తుంది, నా పేరు సూయాన్ అండ్ మీకోసం నేను మంచి డెలిషియస్ కేక్ అయితే తీసుకువచ్చాను, చూడండి ఎంత బాగుందో ఈ కేక్ అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. కానీ ఆవిడ మాత్రం మట్టితో పాటు బాల్స్ అనేవి చేస్తూ ఉంటుంది అన్నమాట. మన హీరోయిన్ ఇదంతా గమనిస్తుంది. ఎలాగైనా తన చేతులు శుభ్రం చేసి తన చేత కేక్ తినిపించాలని చెప్పి అనుకొని ఇంకా హీరోయిన్ అయితే ఆవిడ్ని మాటల్లో అయితే పెడుతుంది. మీకు తెలుసా, మీ వయసు మా నానమ్మ వయసు ఇద్దరు ఒకలాంటి వాళ్ళే, మీ ఇద్దరిది ఒకే వయసు, మీ ఇద్దరు ఒకే సంవత్సరంలో పుట్టారు అని చెప్పి ఆవిడనైతే మాటల్లో పెట్టి ఒక టిష్యూ అని తీసుకొని ఆవిడ చేతులనైతే శుభ్రం అనేది చేస్తానమాట. ఇంకా ఆవిడ కూడా మాటల్లో పడిపోతూ ఉంటారు. ఇదిగోండి ఈ కేక్ తినండి, ఈ కేక్ చాలా బాగుంటుంది అని చెప్పి అనగానే ఇంకా మళ్ళీ ఆవిడైతే అంటారన్నమాట, నువ్వెవరమ్మా, నువ్వెలా నా రూమ్లోకి వచ్చావు అని చెప్పి అనగానే మన హీరోయిన్ అయితే చెప్తుంది, నా పేరు సూయాన్ అండ్ నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మీకు కేక్ ఇవ్వడానికి అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. కానీ ఆ ముసలి ఆవిడ అయితే అంటది, లేదు నువ్వు ఒక దొంగవి అని అంటే, అయ్యో నేను దొంగని కాదండి అని చెప్పి హీరోయిన్ అయితే అంటది, లేదు నువ్వు దొంగవి, నువ్వు నా వెజిటబుల్ బాల్స్ దొంగతనం చేయడానికి వచ్చావు, నాకు తెలుసు నువ్వు దొంగవి అని చెప్పి అక్కడ ఉన్న కేక్ హీరోయిన్ మీద అయితే ఇసురుతుంది అనమాట. ఇంకా హీరోయిన్ అయితే, అయ్యో నేను దొంగని కాదు, నా దగ్గర కూడా వెజిటబుల్ బాల్స్ అనేవి ఉన్నాయి, నేను మీకోసమే తీసుకొచ్చాను, ఆగండి చూపిస్తాను అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. ఇంకా వెజిటబుల్ బాల్స్ అనగానే ఆవిడైతే కూల్ అయిపోతుంది అనమాట. అవునా వెజిటబుల్ బాల్సా, నువ్వు నాయి తీసుకున్నావా అని చెప్పి వెంటనే ఆవిడ దగ్గర ఉన్న బాక్స్ని అయితే తీసుకొని వచ్చి ఎన్నున్నాయో లెక్క పెడుతూ ఉంటుంది అనమాట. 1 2 3 అని చెప్పి ఇంకా ఆవిడ లెక్క పెట్టేసరికి మన హీరోయిన్ అయితే, సరే నా దగ్గర ఉన్నాయి మీకు చూపిస్తా అని చెప్పి వెంటనే హీరోయిన్ తయారు చేసిన వెజిటబుల్ బాల్స్ అనేవి అయితే చూపిస్తుంది అనమాట. ఇంకా ఆవిడ అయితే అవి చూసి, అవును ఇవే వెజిటబుల్ బాల్స్ అని అనగానే, మీకు కావాలా అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతుంది. అలా అడగగానే, ఇవి నా కూతురికి ఎంతో ఇష్టమమ్మా, నా కూతురు ఎంతో ఇష్టంగా ఈ వెజిటబుల్ బాల్స్ తినేది అని చెప్పి అవైతే తీసుకొని ఆమె ఏదైతే తయారు చేసి పెడుతుందో దాంట్లో అయితే పెడుతుంది. నా కూతురికి ఇవి చాలా ఇష్టం, నా కూతురు వచ్చాక ఇవన్నీ ఇస్తానే అని చెప్పి అనేసరికి ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే చూస్తుంది. ఏమైందమ్మా నీ బట్టలు పాడైపోయినాయి ఏంటి అని అనగానే హీరోయిన్ అయితే అంటది, కేక్ చాలా రుచిగా ఉందని చెప్పి ముఖమంతా రాసేసుకున్నాను, అందుకే మీరు కేక్ని టేస్ట్ చూస్తారా చాలా అద్భుతంగా ఉంది అని అనడంతో ఇంకా ఆమె కూడా సరే అంటది. ఇంకా ఆమెకి మన హీరోయిన్ అయితే కేక్ కూడా తినిపిస్తుంది అనమాట. బాగుంది కదా అని చెప్పి హీరోయిన్ అనడంతో చాలా బాగుంది అని చెప్పి అక్కడున్న నానమ్మ గారు కూడా అంటారన్నమాట. ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పి ఆమెనైతే చూసుకుంటారు. కానీ మళ్ళీ నానమ్మ, ఇంతకీ నువ్వెవరమ్మా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పి అడిగేసరికి మళ్ళీ మన హీరోయిన్ చెప్తుంది, నా పేరు సూయా, నేను మీ దగ్గరికి వచ్చాను మిమ్మల్ని చూడ్డానికి అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఇంకా అలా అనేసరికి, ఓహో అని అంటే, నానమ్మ మీకోసం ప్రతిరోజు నేను వెజిటేబుల్ బాల్స్ తీసుకొస్తాను ఓకేనా అని అడుగుతుంది. అలా అనేసరికి ఆ నానమ్మ గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, సరే నా కోసం రోజు తీసుకురా అని చెప్పి అడుగుతారన్నమాట. ఇంకా మన హీరోయిన్ అయితే తన ఫ్యామిలీ ఫెస్ట్ షో అనేది టీవీలో అయితే పెట్టి నానమ్మ గారిని అయితే కూర్చోబెడుతుంది అనమాట. ఇంకా నానమ్మకి అయితే చెప్తుంది, నానమ్మ నేను 70 ఏళ్ళ ముసల్దాన్ని అయినప్పుడు ఎలా ఉంటానో నువ్వు చూడాలనుకుంటున్నావా అని చెప్పి హీరోయిన్ అడిగేసరికి నానమ్మ గారు అయితే అంటారు, నువ్వెలా ముసల్దానం అవుతావు ఇంత ఎంగగా ఉండి, నేను నమ్మనమ్మా నువ్వు ముసల్దానం అవుతావంటే అని చెప్పి అనేసరికి, మీకు ఇప్పుడే చూపిస్తాను ఆగండి అని చెప్పి తన ఫోన్ అయితే తీసుకొని హీరోయిన్ ఫిల్టర్ అయితే పెడుతుంది. అలా హీరోయిన్ అయితే ముఖం ముసల్దాన్లా ఉంటుంది. నువ్వు ముసల్దాన్ని అయిపోయావు, నేను కూడా ముసల్దాన్ని, మన ఇద్దరం ముసలాలమే అని చెప్పి అంటదన్నమాట. ఇంకా హీరోయిన్ రోజు నానమ్మ గారితో పాటు ఎవరో దొంగున్నట్టు నటిస్తూ ఉంటుంది. అలా నానమ్మ గారికి కంపెనీ అనేది ఇస్తుందన్నమాట. అలా వీళ్ళిద్దరూ అయితే రోజు టైం అనేది స్పెండ్ చేస్తారు. ఇక్కడ నానమ్మ గారు నేను టాబ్లెట్స్ వేసుకోను అని చెప్పి అనేసరికి హీరోయిన్ అయితే అంటది, మీరు టాబ్లెట్స్ వేసుకోరా, సరే అయితే నేను ఇప్పుడు టాబ్లెట్స్ వేసుకుంటాను, అప్పుడు మీరు కూడా టాబ్లెట్స్ వేసుకోవాలి అని అనడంతో, సరే ముందు నువ్వు వేసుకో అని చెప్పి అక్కడున్న నానమ్మ అయితే అంటారు. హీరోయిన్ అయితే తన దగ్గర టాబ్లెట్స్ అని పెట్టుకొని ఏ టాబ్లెట్స్ లేకుండా వేసుకుంటుంది అనమాట. ఇంకా వేసుకొని నానమ్మ గారితే చూపిస్తుంది, చూసారా నా నోట్లో ఏమీ లేదు చూడండి అని చెప్పి అంటది. ఇంకా నానమ్మ గారు కూడా నిజంగా హీరోయిన్ అయితే వేసుకుందని చెప్పి టాబ్లెట్స్ అనేవి వేసుకొని హీరోయిన్ ఎలా అయితే నోరు అనేది చూపించిందో ఇంకా హీరోయిన్ కూడా నానమ్మ గారు అలానే చూపిస్తారు, నా దగ్గర కూడా టాబ్లెట్స్ లేవు, నేను కూడా మింగేశాను చూడు అని చెప్పి అంటారన్నమాట. హీరోయిన్ అయితే నానమ్మ గారి చేత టాబ్లెట్స్ అనేది వేస్తుంది. ఒకరోజు హీరోయిన్ అయితే నానమ్మ గారికి ఇక్కడ హెయిర్ వాష్ అనేది చేపిస్తూ నానమ్మ గారికి అయితే చెప్తుంది, మీరు రోజు మంచిగా తిని టాబ్లెట్స్ అనేది వేసుకుని టైంకి పడుకున్నారనుకోండి మీరు ఎక్కువ కాలం అయితే ఉంటారు, అప్పుడు నేను ప్రతిరోజు వచ్చి మీతో టైం స్పెండ్ చేయొచ్చు, సరేనా, మీ బాడీని మీరు ఎప్పుడు హెల్దీగా అయితే ఉంచుకోవాలి, మీరు స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పి నానమ్మ గారికి అయితే చెప్తుంది. ఈ మాటలన్నీ
ఇవన్నీ విన్న నానమ్మ గారు కంట్లో నుంచి నీళ్ళైతే వచ్చేస్తూ ఉంటాయన్నమాట. హీరోయిన్ అయితే హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను అని చెప్పి అనడంతో నానమ్మ అయితే వెంటనే లేచి నువ్వెందుకు నా దగ్గరికి ఇంత లేటుగా వచ్చావు అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతారు. హీరోయిన్కి ఏమీ అర్థమవుదు నానమ్మ ఏం మాట్లాడుతుందో అని. బరుకులో ఎక్కువ పడిపోయి భోజనం చెయ్యట్లేదా ఏంటి? చాలా మటుకి బరువు తగ్గిపోయావు. అయినా నిన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాను కదా బంగారు తల్లి, ఎంతైనా నిన్ను నా కూతుర్ని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి నానమ్మ గారు అంటారన్నమాట. అలా అనేసరికి హీరోయిన్కి అర్థమవుతుంది ఇక్కడ నానమ్మ తనలో తన కూతుర్ని చూసుకుంటుందని. వెంటనే నానమ్మ గారు అయితే ఇదిగో నీకోసం నేను వెజిటేబుల్ బౌల్స్ అయితే తయారు చేశాను, నీకోసమే, నీకెంతో ఇష్టం కదా, తిను, చల్లరిపోతాయేమో, ఇంటికి వెళ్ళాక నువ్వు ఇవి వేడి చేసుకుని తిను, లేకపోతే నీ పొట్టకి అసలు మంచివి కాదు సరేనా అని అనగానే ఇంకా హీరోయిన్ అయితే ఫుల్గా ఎమోషనల్ అయితే అయిపోతుంది. ఇంకా నానమ్మ అయితే హక్ చేసుకుని సరేనమ్మా నువ్వు చెప్పిందే చేస్తా, నువ్వు జాగ్రత్తగా ఉండని అంటదన్నమాట. ఇంకా ప్రతిరోజు హీరోయిన్ అయితే నానమ్మ గారి చేత ఎక్సర్సైజ్లు అవన్నీ చేపిస్తుంటే ఇక్కడ మిస్టర్ హాంగ్ అయితే ఇవన్నీ చూస్తారు. ఇంకా అక్కడ ఉన్న ఆవిడైతే చెప్తాదన్నమాట హీరోయిన్ ప్రతిరోజు వస్తుంది, ప్రతి వారము వచ్చి ఈవిడ చేత అన్ని ఎక్సర్సైజ్లు చేపిస్తుంది అండ్ అలా మీ అత్తగారి హెల్త్ కూడా రికవరీ అవుతుంది అని అనగానే ఇంక ఇదంతా చూస్తూ ఉంటారు. హీరోయిన్ అయితే అంటది ఎక్సర్సైజ్ అయిపోయింది కదా బ్రేక్ఫాస్ట్ చేద్దాం పదండి అని అనగానే ఓకే సూయాన్ అని చెప్పి ఆ నానమ్మ గారు అయితే అంటారు. సూయానా అని చెప్పి వెంటనే హీరోయిన్ అయితే ఆగిపోయి వెంటనే అడుగుతుంది ఇప్పుడు మీరు నన్ను ఏమని పిలిచారు మళ్ళీ పిలవండి అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతుంది అనమాట. అలా అడగగానే ఇక్కడ నానమ్మ గారు అయితే అంటారు సూయాన్ అని చెప్పి పిలిచాను అని అంటారు. ఆ మాటకి మీకు నా పేరు గుర్తుందా అని అడిగితే ఎందుకు గుర్తులేదు, నాకు ఎప్పటి నుంచో నీ పేరు గుర్తుంది, నాకు అన్ని గుర్తున్నాయి అని అనగానే ఏమేమి గుర్తున్నాయో చెప్పండి నానమ్మ అని చెప్పి అడగగానే నువ్వు నా కోసం కేక్ తీసుకొచ్చావు అండ్ వెజిటేబుల్ బాక్స్ తీసుకొచ్చావు, మన ఇద్దరం కలిసి దొంగను కూడా పట్టుకున్నాం కదా, నువ్వు నాకు హెల్ప్ కూడా చేశావు అని చెప్పి నానమ్మ అయితే చెప్పడంతో హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పటి వరకు మీరు నా దగ్గర అబద్ధాలు చెప్పి దాక్కున్నారు కదా, ఆగండి నీ సంగతి చెప్తానని చెప్పి నానమ్మని ఎత్తుకుంటారనమాట. ఇదంతా చూసిన మిస్టర్ హాంగ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, తన అత్తగారికి అంతా రికవరీ అవుతుంది అని చెప్పి. ఇంకా వెంటనే నెక్స్ట్ డే హీరో దగ్గరికి వెళ్ళి అడుగుతారన్నమాట మీ ఆవిడ నాకు చాలా హెల్ప్ చేసింది, మా అత్తగారిని మీ ఆవిడ చూసుకుంటుంది, నేను మీకు చాలా థ్యాంక్స్ అనేది చెప్పాలి అని చెప్పి అనడంతో హీరోకి ఏమర్థమవుదు. మా ఆవిడ మీ అత్తగారిని చూసుకుంటుందా అని అంటాడనమాట. అవును ఈ విషయం మీకు తెలీదా అని అనగానే తను ఎప్పుడు నాకు ఏ విషయమో చెప్పలేదు అండ్ మీ అత్తగారిని చూసుకుంటుందన్న విషయం కూడా చెప్పలేదు అని అనగానే బహుశా ఇది కోఇన్సిడెన్స్ ఏమో అని చెప్పి మిస్టర్ హాంగ్ అయితే అంటాడనమాట. బహుశా అయ్యుండొచ్చు అని చెప్పి హీరో అంటాడు. ఇంకా హీరోతో అయితే అంటాడు మీరు నన్ను ఎందుకో కలవాలనుకున్నారు కదా, ఎందుకు అని అడగగానే హీరో అయితే చెప్తాడు మీరు అంతా ప్రొఫెషనల్గా చాలా బాగా ఉన్నారు కానీ మీ హెచ్ఆర్ టీం బాగా రిక్రూట్ చేసుకోవడం లేదు, దాంట్లో కొంచెం ల్యాగ్గా ఉన్నారు అని చెప్పి అనగానే అతను కూడా ఆలోచిస్తాడనమాట. దీని బట్ల మీకు ఏమైనా ప్లాన్ ఉందా అని అనగానే నా దగ్గర ఉంది అనగానే సరే నేను అంతా ప్లాన్ చేసి మీటింగ్ అయితే ఏర్పాటు చేస్తాను, అక్కడ మనం డిస్కస్ చేసుకుందామని అంటారన్నమాట. ఇక్కడ హీరోయిన్ ఆఫీస్లో అందరూ అయితే న్యూస్ అనేది చూస్తారు. ఇక్కడ న్యూస్ ఏంటంటే ఇక్కడ కొందరు యాక్టర్స్ని అయితే పెళ్లికి రమ్మని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాగా యాక్టర్స్ని పరిచయం చేసి అమ్మాయిలు అయితే పెళ్లి చేసుకుంటున్నారని, డబ్బున్న వాళ్ళని, తర్వాత వాళ్ళతో కొన్ని సంవత్సరాలు ఉండి విడిపోయి ఎక్కువ డౌరీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అని చెప్పి అంటారన్నమాట. అలా ఒక పెళ్లి కొడుకు అయితే ఈయనంతా బయట పెట్టాడని చెప్పి అనడంతో వావ్ ఇంత డ్రామాటిక్గా కూడా పెళ్లి చేసుకుంటారా అని చెప్పి అందరూ చూస్తారు. ఇక్కడ సూ కూడా అంతా చూస్తుందన్నమాట. సూ అయితే అక్కడ హీరోయిన్ నాన్న క్యారెక్టర్ వేస్తాడు కదా వాడిని అయితే చూసి ఇతను నేను ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది అని చెప్పి సూ అయితే అనుకుంటుంది. ఇంకా వెంటనే తన డైరెక్టర్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఇంకా డైరెక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి డైరెక్టర్ అయితే అడుగుతాడు ఏంటి నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని అనగానే మీరు హీరోయిన్ పెళ్లికి వెళ్ళారు కదా అని అంటే వెళ్ళాను అని చెప్పి అంటాడనమాట. ఇక్కడ నాకు హీరోయిన్ పెళ్లికి వెళ్ళినప్పుడు ఏమైనా ఫొటోస్ తీసుకుంటే అవి నాకు చూపించగలరా అని చెప్పి అడగడంతో ఎందుకు నీకు ఆ ఫొటోస్ అని చెప్పి డైరెక్టర్ అయితే అంటాడు. ఇంకా అప్పుడే సూ అయితే చెప్తాదన్నమాట ఇక్కడ నా ఫ్రెండ్కి పెళ్ళి అయితే జరగబోతుంది, రిచ్గా ఉన్న వాళ్ళు ఎలా పెళ్లి చేసుకున్నారో ఒక రిఫరెన్స్ కింద తీసుకొని తనకి చెప్దామని చెప్పి అంతే అని చెప్పి అనడంతో ఇక్కడ అయితే చెప్తాడనమాట అక్కడ ఫొటోస్ తీయద్దని చెప్పి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ పెట్టారు కానీ అయితే నేనైతే సీక్రెట్గా ఫొటోస్ అనేది తీశాను, నేను నీకు ఫోన్కి షేర్ చేయలేదు, నా ఫోన్లోనే చూడు అని చెప్పి అనడంతో ఫోన్ అయితే ఇస్తారు. సో అయితే వెంటనే ఫొటోస్ అనేవి చేసి జూమ్ చేసి మరీ కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటుంది. ఎందుకైనా మంచిదని చెప్పి డైరెక్టర్ ఫోన్ నుంచి తన ఫోన్కి అయితే సెండ్ చేసుకుంటుంది అనమాట బ్లూటూత్ ద్వారా. ఇంకా బ్లూటూత్ ద్వారా అయితే ఏమీ తెలియదు కదా అని చెప్పి చేసుకుని సైలెంట్గా అయితే వెళ్ళిపోతుంది. ఇంకా తన క్యాబిన్కి అయితే వెళ్ళి ఇంకా హీరోయిన్ వాళ్ళ ఫొటోస్ అండ్ అక్కడున్న ఫోటో అయితే రెండు కంపేర్ అయితే చేస్తుంది. ఇంకా తనైతే కన్ఫర్మ్ అనేది చేసుకుని ఆ పర్సన్ ఎక్కడున్నాడో కనిపెట్టాలని చెప్పి కార్ వేసుకొని ఆ పర్సన్ అడ్రస్ అనేది తెలుసుకొని మరీ వెళ్తుంది అనమాట. ఇంకా అక్కడే ఆ పర్సన్ అయితే చూస్తుంది. ఇంకా వెంటనే అతన్ని పట్టేసుకొని కార్లో అయితే కూర్చోబెడుతుంది. అతను అయితే అంటాడు ఏంటి మీరు నన్ను ఎందుకని ఇక్కడికి తీసుకొచ్చారు అనగానే నువ్వు సూయంగ్ వల్ల నానవే కదా అని చెప్పి ఇక్కడ సన్ అయితే అంటది. అతనైతే అంటాడు మీరెవరో అనుకొని ఎవరినో తీసుకొచ్చి ఉంటారు, నా ఇంటి పేరు సూ అయితే కాదు, నా ఇంటి పేరు గావ్ అని నేను ఐడి ప్రూఫ్స్తో సహా నిరూపించగలను, ఆగండి అని చెప్పి అంటాడు.
అంటాడనమాట. కానీ ఇక్కడ సు మాత్రం మీరు నిజం ఒప్పుకుంటే చాలా బాగుంటుంది అన్నట్టయితే అంటది. అయ్యో పాప నేనేం చెప్పాను, నిజంగా నా దగ్గర ఐడి ప్రూఫ్స్ ఉన్నాయి, నేను గావుని అనగానే సరే అయితే నేను చెప్పినట్టు చేస్తే నిన్ను వదిలేస్తా అన్నట్టు చెప్పడంతో ఇంకా ఆయన కూడా మీరు చెప్పినట్టే చేస్తాను అని అయితే అంటాడు. ఇంకా నెక్స్ట్ డే హీరోయిన్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఇంకా హీరోయిన్తో అయితే అంటది, నిన్ను అప్రోచ్ అయ్యారంట కదా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు హోస్ట్ కావాలని, నువ్వు ఇంటర్వ్యూ కూడా ఇస్తావంట కదా అని అనగానే నీకు కూడా దాంట్లో ఇంట్రెస్ట్ ఉందా ఏంటి అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతుంది. ఆ మాటకి తినైతే అంటది, ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు చెప్పు, ఎవరైనా ఇలాంటి మంచి ఆపర్చునిటీని మిస్ చేసుకోవాలనుకుంటారా? నేను కూడా అంతే, ఇలాంటి మంచి ఆపర్చునిటీని అసలు మిస్ చేసుకోవాలనుకోను, కానీ నాకు వర్క్ అనేది చాలా ఎక్కువగా ఉంది. నేను ఒక న్యూస్ డీటెయిల్స్ అనేవి చాలా మట్టుకి క్లియర్ చేస్తున్నాను అండ్ పర్సనల్ గ్యాదరింగ్స్ అండ్ ఎడిటింగ్స్ కూడా నేనే చేసుకుంటున్నాను. సో నాకు వర్క్ బడ్జెట్ ఎక్కువ ఉండడం వల్ల నేను ఇంటర్వ్యూ ఇవ్వలేనేమో అని చెప్పి అనగానే హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఓకే అని చెప్పి, కానీ ప్రజలకి నిజం అనేది తెలియాలి కదా, చాలా మంది ఇక్కడ చాలా నటనల్ని నటించి ఫేక్గా ఉంటున్నారు అనగానే హీరోయిన్ అయితే అంటది, సరే నువ్వెంతో కష్టపడుతున్నావని నాకు అర్థమైంది, ఇలానే కష్టపడి పనిచే అని అనగానే నేను రేపు డెమో అనేది ఇస్తున్నాను, ఆ డెమోలో ఎవరు జెన్యూనో ఏంటో అర్థమైపోతుంది, ఇంకా అందరికీ కూడా నిజాలు అనేవి తెలుస్తుంది. నేను ఇచ్చిన డెమోతో చాలా మంది అయితే హవాక్ అవుతారు అంటే చాలా ఇంపాక్ట్ వాళ్ళ మీదే ఉంటుంది అని అనగానే ఇంకా హీరోయిన్ అయితే అంటది, సరే కష్టపడిన దానికి ఫలితం ఉండాలి కదా, గుడ్ లక్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి ఇంకా హీరోయిన్ అయితే ఇంటర్వ్యూ అనేది ఇస్తుందన్నమాట న్యూస్ యాంకర్ కింద. ఇంకా హీరోయిన్ న్యూస్ యాంకర్ కింద బాగా అయితే చెప్తుంది, ఇంకా అక్కడ ఇంటర్వ్యూలో కూడా బాగా చదువుతుంది. ఇంకా స్క్రీన్ మీద డిస్ప్లే చేసిన ప్రతి ఒక్క సెంటెన్స్ని ప్రొఫెషనల్గా చదవడంతో ఇంకా హీరోయిన్ అయితే సెలెక్ట్ చేయాలని చెప్పి అనుకుంటారన్నమాట ప్రతి ఒక్కరు. ఇంకా అలా అనుకొని హ్యాపీగా అయితే ఫీల్ అయ్యేసరికి ఇంకా అప్పుడే అక్కడికి సు అయితే వస్తుంది అనమాట డైరెక్ట్ అని తీసుకొని. ఇంకా సు అయితే అంటది, నేను ఇక్కడ డెమో చేయాలని అనుకుంటున్నా, కానీ నాకు డెమో కింద ఎవరు ఉండడం లేదు, సో అందుకే నీ కోసం అయితే వచ్చాను, నువ్వు ఎలాగో ఇప్పుడు ఖాళీగా ఉన్నావు కదా, నా కోసం నువ్వు సీట్లో కూర్చోవచ్చు కదా, నేను డెమో అనేది ఇస్తాను అని అనగానే ఇంకా డైరెక్టర్ కూడా అంటాడు, చాలా మందిని అడిగిందమ్మా ఎవరూ ఒప్పుకోవడం లేదు, ఎలాగో ఇప్పుడు నీకు వర్క్ లేదు కదా, ఈ అమ్మాయికి హెల్ప్ చేయమ్మా అని చెప్పి డైరెక్టర్ కూడా అనడంతో ఇంకా హీరోయిన్ ఏమి చేయలేక సరే అని చెప్పి అంటది. ఇంకా ఇక్కడ సన్ అయితే డెమో అనేది పెడతాది అనమాట. ఇంకా తన అయితే చెప్తుంది, ఈరోజు మన సోషల్ మీడియాలో పెద్ద ఇష్యూ అవుతున్న ఒక సెంటెన్స్ని తీసుకుని మనం డెమో అయితే చూస్తున్నాం. ఇక్కడ ఒక అమ్మాయి అయితే తన పెళ్లికి గెస్ట్ల కోసం అని చెప్పి ఫేక్ యాక్టర్స్ని అయితే హైర్ చేసుకొని ఇంకా తన ఫ్యామిలీ మెంబర్స్ కింద ప్రొటెక్ట్ చేయమని చెప్పింది, దానికోసం కూడా డబ్బులు ఇచ్చింది. ఈ వార్త అనేది హల్చల్ అవుతుంది, అందులో ఒక పర్సన్నే మనం ఇక్కడికైతే తీసుకువచ్చాము, ఆ పర్సన్ ఎవరో కాదు, ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్న పర్సనే ఈ రోజు మనకి ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నాడు అని చెప్పి అక్కడ అయితే పిలుస్తుంది అనమాట. ఇది చూసిన మన హీరోయిన్ ఫుల్గా షాక్ అయితే అయిపోతుంది, ఏం చేయాలో ఏంటో కూడా అర్థమవుదన్నమాట. తను అయితే ఆలోచనలో పడిపోతుంది. ఇంకా అప్పటికే అక్కడికి మిస్టర్ గావ్ అయితే వస్తాడు. హీరోయిన్ చూసి వాట్ ఏ కోఇన్సిడెన్స్, మీరు కూడా ఇక్కడే ఉన్నారా అని చెప్పి హీరోయిన్ అయితే పలకరిస్తాడు. ఇలా పలకరించడం వల్ల అక్కడ సు అయితే ఇదంతా గమనించి, మీకు హీరోయిన్ ముందుగానే తెలుసా ఏంటి, మీకు ఎలా తెలుసో చెప్తారా మిస్టర్ గావ్ అని చెప్పి అనగానే మిస్టర్ గావ్ అయితే అంటాడు, అది చాలా పెద్ద స్టోరీ అండి, మీకు నేను చెప్పలేను అని అనగానే హీరోయిన్ అయితే అంటది, కానీ నాకు మీరెవరో కూడా గుర్తులేదు అని చెప్పి అంటదన్నమాట. సరేలేండి అని చెప్పి అనగానే ఇంకా అప్పుడే ఇక్కడ న్యూస్ అయితే చెప్తారు. అక్కడ నేను ఫోటో అనేది పెట్టాను కదా, ఆ ఫోటోలో ఉంది మీరేనా, మీరెందుకని చెప్పి ఆ ఫ్యామిలీకి గెస్ట్ కింద వెళ్ళారు ఆ పెళ్లికి, అయినా మీకు వాళ్ళకి సంబంధం లేకపోయినా అనగానే వాళ్ళ దగ్గర అయితే చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ లేరు, అందుకే డబ్బులు ఇచ్చి మమ్మల్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కింద నటించమని చెప్తారు అని చెప్పి అనగానే సు అయితే అంటది, దానివల్ల మీకు కూడా శిక్ష పడుతుంది, మీరు ఒకరిని మోసం చేసినట్టే కదా అని అనగానే అక్కడున్న గావ్ అయితే అంటాడు, మేము ఎలా మోసం చేసినట్టు అవుతుంది, మాకు యాక్టర్స్ కింద నటించమని మనీ ఇచ్చారు, మనీ ఇచ్చడం వల్లే కదా మేము అలా చేసాము, ఎవరికైనా శిక్ష పడిందంటే ఇలా చేయమన్నా పెళ్లి కూతురికే శిక్ష అనేది పడాలి అని చెప్పి మిస్టర్ గావ్ అయితే అంటాడు. ఇదంతా హీరోయిన్ అయితే వింటది. ఇంకా అప్పుడే హీరోయిన్ పెళ్లి ఫోటో అనేది ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తారన్నమాట. ఇది చూసిన హీరోయిన్ అయితే ఫుల్ గా షాక్ లో అయితే ఉండిపోతుంది. సు అయితే నేను ఏదో సాధించాననే ఫీల్ లో అయితే ఉంటదన్నమాట. ఇప్పుడు దీనికి మీరు ఏ సమాధానం చెప్తారు అని చెప్పి అడిగేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. హీరోయిన్ పెళ్లిది ఇక్కడ ఎందుకు వేసింది అని చెప్పి, తను ఈ పెళ్లిలో ఉన్నాడా హీరోయిన్ పెళ్లిలో అని చెప్పి ఇంకా అప్పుడు గూవన్ అయితే అడుగుతుంది, మీరే కదా ఈ ఫోటోలో కూడా ఉంది, మీరు ఇక్కడికి వచ్చిన సూయానికి తండ్రి కింద నటించారు కదా అని చెప్పి అనడంతో హీరోయిన్ అయితే అంటది, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు, నీ ఉద్దేశం ఏంటి అని చెప్పి అనడంతో ఇక్కడ సు అయితే అంటది, నేనైతే ఇక్కడ గ్యాదరింగ్ అన్ని చేశాను, ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేయడంలో నాకు ఈ కొత్త స్టోరీ కూడా తెలిసింది, మిస్టర్ గు అయితే సు వాళ్ళ నాన్నగారి కింద కూడా నటించారు అండ్ హీరోయిన్ పిల్లలో ఫేక్ పేరెంట్స్ కింద వీళ్ళైతే ఉన్నారు అని చెప్పి అనడంతో ఇంకా హీరోయిన్ అయితే అంటది, ఇక్కడ ఉన్న రిలేషన్షిప్ ఏంటో అనేది మీకే తెలియాలి, ఆయన ఫోటోలో ఉంది మీరే కదా, నిజం చెప్పండి, మీరు తన తండ్రి కింద నటించారా, మీ ఆన్సర్ చాలా క్లియర్ గా ఉండాలి అని చెప్పి అనడంతో ఇంకా హీరోయిన్ అయితే అంటదన్నమాట, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తెలుసు సు, నువ్వు నన్ను ఎప్పుడు చేదరించుకుంటావని అసహాయపడతావని, ప్రతి చోట నువ్వు అలానే చేస్తావు, కానీ ఇప్పుడు ఇలా చేయాలని చెప్పి అనుకుంటున్నావు అని అనగానే ఇక్కడ సు అయితే అంటది, నువ్వు నటించడం ఆపుతారా లేదా, ఆయన మీరు చెప్పండి, మీరు తన తండ్రి కింద నటించారా లేదా పెళ్లిలో అని చెప్పి గట్టిగా అయితే నిలదీసి అక్కడున్న మిస్టర్ గావ్ని అయితే అడుగుతుందన్నమాట సు.
గావ్ అయితే చెప్తాడు ఆ ఫోటోలో ఉన్న పర్సన్ నేనైతే కాదు అని చెప్పి అనడంతో అక్కడ సూ మబ్బులైతే విడిపోతూ ఉంటాయి. ఏంటి అంత క్లియర్గా కనబడుతుంది కదా, ఇక్కడ కూడా మీరు ఉన్నారు, అక్కడ ముఖం ఇక్కడ ముఖం ఇక్కడ ముఖం 3 చోట్ల మీ ముఖం ఒకటే కదా, ఎలా అబద్ధం చెప్పగలుగుతున్నారు మీరు అని చెప్పి అనడంతో ఇక్కడైతే గావ్ అంటాడు ఆ ఫోటోలో ఉంది నేనే, నేను ఒప్పుకున్నాను కదా, అయినా సరే ఈ ఫోటోలో ఉంది నేను కాదు, ఎందుకు ఒప్పుకోలేను, అక్కడ ఒప్పుకున్న వాడిని ఇక్కడ ఒప్పుకోలేనా ఏంటి అని చెప్పి అంటారు. అయినా మీకు హీరోయిన్ ఎలా తెలుసు అని అడగడంతో ఇక్కడ గావ్ అయితే అంటాడనమాట, దీన్ని నేను టీవీ షోలో చాలా మటుకి చూసేదాన్ని అండ్ మీకు కూడా తెలుసు కదా, అప్పుడు హోస్ట్ మీరే అండ్ అక్కడ చాలా మంది యాక్టర్స్ని హైర్ చేసుకునేటప్పుడు ఈవిడైతే నాకు తెలుసు, అందుకే ఈవిడికి నేను గుర్తులేకపోయినా నాకు ఈవిడ గుర్తుంది అని చెప్పి అనడంతో ఇక్కడ హీరోయిన్ అయితే అంటది, నేను ఇందాకే మీకు బర్త్ మార్క్ ఉండడం కూడా గమనించాను మిస్టర్ గావ్, కొంచెం ఈ బర్త్ మార్క్ని చూపించగలరా నాకు అని చెప్పి అనడంతో ఇంకా హీరోయిన్కి ఆ బర్త్ మార్క్ అయితే చూపిస్తాడనమాట. ఇంకా బర్త్ మార్క్ అయితే చూసి ఈ బర్త్ మార్క్ని మీరు అందరూ చూశారు కదా, ఇక్కడ నేను ఒక ఫోటో అనేది డిస్ప్లే చేపిస్తాను అని చెప్పి డిస్ప్లే చేపిస్తుంది. మీరే చూశారు కదా మా నాన్నగారికి ఎలాంటి బర్త్ మార్క్ అనేది లేదు, ఆ ఫోటోలో క్లియర్ కట్గా అయితే కనబడుతుంది కదా అని చెప్పి అనగానే అక్కడున్న సూకైతే మత్తిపోతుంది అనమాట. యాక్చువల్గా హీరోయిన్ ఇదంతా ముందే జరుగుతుందని ముందు జాగ్రత్తగా ఏం చేస్తుందంటే ఎప్పుడైతే ఆయన వస్తారో అతని బర్త్ మార్క్ అయితే చూస్తుందన్నమాట. అతని బర్త్ మార్క్ చూసి రేపటి నుంచి బర్త్ మార్క్ నాకు కనబడకూడదు అని చెప్పి అనడంతో అతను అయితే ప్రతిసారి వచ్చినప్పుడు కవర్ చేసుకొని వస్తాడు. ఇంకా హీరోయిన్ అయితే అంటది, ఇది నాకు ప్రూఫ్ కింద ఉంది, ఇప్పుడైనా మీరందరూ నమ్ముతారా లేదా, ఇతను మా నాన్న కాదు అని చెప్పి అంటారన్నమాట. మీరందరూ కొలాప్స్ అయ్యి ఇది నా మీద ఎగ్నెస్ట్ గా చేస్తున్నారు, మీ ఇద్దరు కొలాప్స్ అయ్యారు కదా నిజం చెప్పండి అని చెప్పి అనడంతో ఇంకా వెంటనే హీరోయిన్ కి అయితే కోపం వచ్చి తన మీద నీళ్ళైతే జల్లి నువ్వు చేసిన పనికి ఇదొక లేనిపోని వంకలాగా పెట్టుకుంటున్నావు అని చెప్పి కోపంతో అక్కడి నుంచి వచ్చేస్తుందన్నమాట. యాక్చువల్ గా మన హీరోయిన్ కి ముందుగానే డౌట్ వస్తుందన్నమాట సూ మీద. యాక్చువల్ గా సూ అయితే అంటది కదా, నేను చాలా జెన్యున్ గా అయితే ఉన్నాను, ఇప్పుడు ఎవరు బండారాలేంటో బయటపడతాయి అని చెప్పి వాగుతూ ఉంటది కదా హీరోయిన్ దగ్గర. అదంతా గుర్తొచ్చి వెంటనే అయితే గావుని కలుస్తుంది. ఇంకా గావ్ అయితే జరిగిందంతా చెప్తాడు. ఇంకా హీరోయిన్ మీరు ఏం చేద్దాం అనుకున్నారు అని అనగానే నేను మీకు ఎలాంటి ద్రోహం అయితే చేయాలని అనుకోవడం లేదని చెప్పి హీరోయిన్ కి అయితే మాట అనేది ఇస్తాడనమాట. ఇంకా ఆ మాట మీదే ఇక్కడైతే తను నుంచొని ఉంటాడు. సూ చేసిన పనికి ఇక్కడ డైరెక్టర్ కి అయితే చాలా కోపం అనేది వచ్చి ఇంకా తనైతే తిడుతూ ఉంటాడనమాట. నువ్వు నాకు తెలియకుండా నా ఫోన్ లో నుంచి ఫొటోస్ తీసుకొని ఇంత పెంట అనేది చేసావచ్చి అని చెప్పి తనైతే చేదరించుకుంటాడు. ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే తన దగ్గరికి వెళ్ళి హీరోయిన్ అయితే అంటదనమాట, నువ్వు నన్ను కింద పాడాలని చాలా గట్టిగానే ప్రయత్నిస్తున్నావు, నువ్వు చాలా కష్టపడుతున్నావు కూడా, కానీ నువ్వు ఎంత చేసినా ఈ పని అయితే చేయలేవు అని అనగానే ఇక్కడ సూ అయితే అంటది, నువ్వు నిజాయితీ పరురాలివ కాదు, అయినా నువ్వు నా చెప్పు కింద ఉంటావు, నువ్వు నా చెప్పు కింద కూడా సరిపోవు, అలాంటి దేనమైన బతుకు అని చెప్పి సూ హీరోయిన్ ని అనేసరికి ఇంకప్పుడే అక్కడికి హీరో అయితే వస్తాడు. హీరో రావడం చూసిన మన హీరోయిన్ అయితే సరే అలాగే అనుకో, అయినా సరే నేను నిజంగా అబద్ధమే చెప్పాను, నేను అబద్ధం చెప్పానని నువ్వు నిరూపించుకోలేవు, నేను ఎలా అయినా కవర్ చేయగలను, అయినా నీ బతుకు కుక్కలాగా మారిపోయి నా దగ్గర అడుక్కు తింటావు, అప్పుడు నేను నీకు ముష్టి పాడేస్తానులే అని చెప్పి అనడంతో ఇక్కడ సూకైతే చాలా కోపం వస్తుంది. ఇంకా వెంటనే హీరోయిన్ అయితే కొడతదన్నమాట. ఇంకా హీరోయిన్ ని కొట్టడం అనేది అక్కడున్న హీరో అయితే చూస్తాడు. ఇంకా వెంటనే హీరోకి కోపం వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి అనగానే ఇంకా ఇక్కడ సూ అయితే గమనిస్తుంది, ఏం యాక్టింగ్ చేస్తున్నావే నువ్వు నీ భర్త రాగానే అని అంటదన్నమాట. ఇంకా హీరోకి అయితే ఇంకా కోపం అనేది వచ్చేసి లీగల్ డిపార్ట్మెంట్ కి అయితే ఫోన్ చేసి సన్సు అనే అమ్మాయి అకౌంట్ అంతా క్లోజ్ చేసేయండి, తనకి ఇవ్వాల్సిన జీతం ఇచ్చి తన ఉద్యోగం నుంచి పీకేయండి అని చెప్పి అంటాడు. ఇక్కడ మన హీరోయిన్ అయితే యాంకర్ కింద అపాయింట్ చేసుకుంటారనమాట. ఇంకా మన హీరోయిన్ న్యూస్ యాంకర్ అయితే అవుతుంది. ఇంకా తన డ్రీమ్ కూడా నెరవేరుతుంది. ఇంకా తను న్యూస్ అయితే చాలా బాగా చదువుతూ ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఇక్కడతో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.